నానా ప్లీజ్ లిసన్ టు మీ. టైం బోన్ చేయాలి, నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. నీకు ఇక్కడ చెప్పేవారు ఎవ్వరూ లేరు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వస్తాను. ఏంట్రా ఇంటికి వచ్చేస్తావా? లేదు డాడీ, ఉంటాను. ఒరే చెప్పు, వచ్చేస్తావా? లేదు, ఉంటాను. టేక్ కేర్ ప్లీజ్. ఓకే, బాయ్. ఏయ్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ఇదంతా మందే. 10 రోజుల క్రితమే జాయిన్ అయ్యా. అవును, నువ్వేంటి ఇంత డల్ గా ఉన్నావు? హోమ్ సిక్కా? డాడీ సిక్. ఈ వయసులో అమ్మాయిలకి అబ్బాయిలుంటే సిక్కుండాలి గాని నువ్వేంటి తల్లి మమ్మీ డాడీ అనుకుంటూ? నీకు అర్థం కాదులే. సర్లే దా, వార్డెన్ని కలిసి ఇద్దరికి ఒకే రూమ్ ఏమని అడుగుదాం. ఈ లెఫ్ట్ లో ఎక్కడ నా బ్రో దమ్ము కొట్టేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇక సత్యం ఒక సిగరెట్ తొందర రావే. హడావుడి చేస్తున్నాడు. బాబు కనిపెట్టాడా? ఇష్టం వచ్చినట్టు వాడి పారు దొప్పుతున్నావు ఏంట్రా? సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? కోడితే గులాబ్ జామ్ అయిపోద్ది. కొట్టించేసుకుంటాం. అవి తినేసి ఎంత లావు అయిపోయింటావు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది. ఏంటే తెగేది? కళ్యాణ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి తిరుగుతున్నావు అన్ని. మా అబ్బని అంటావరా? అసలు మా నాన్న తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? బ్యాక్గ్రౌండ్ అంటుంది. ఫ్యామిలీ ఏమైనా ఉందా బా? నువ్వు ఒకటి కుటుంబం ఉందని చెప్తే చాలు, కుక్కను కూడా పెళ్లి చేసుకుంటా అంటావు. దాన్ని చూసావా? ఫేస్ బేస్ ఎలా ఉందో? లైఫ్ చేయించి కాపురం చేసుకోవచ్చురా. ఎలాగో తగలాడు. ఎక్స్క్యూజ్ మీ, నాన్నగారు ఏం చేస్తుంటారండి? పిడుగురాళ్ళ ఎమ్మెల్యే. అమ్మ, అక్క, చెల్లి, బావ అందరూ? వాళ్ళెవరూ లేరు, నేను మా నాన్న. మరి ఎంటల్ లింగులింగ్ అనుకుంటా డాడీ నేస్తున్న ఓవరాక్షన్. ఫ్యామిలీ లేదని నీకు ఎందుకే అంత? ఏంటి గొడవ? ఏంటి చూడవే, తాగుబోతు వచ్చిన పొద్దు పొద్దున్న తాగేసి నువ్వు ఆగవే ప్లీజ్. దానికి కొంచెం కోపం ఎక్కువ. దాని కోపం అనరు, వాపు బల్పు కొలెస్ట్రాల్ అంటారు. అవునా? బల్పే. చెప్పండి. నేను చెప్తానండి. సిటీలో ఎక్కడ కనిపించిన కారు పెట్టి తొక్కిచ్చేస్తానే. ఫ్యామిలీ లేదన్నప్పుడే నీ మీద ఒపీనియన్ పోయింది. బ్రహ్మోత్సవాల్లో ఏనుగున్నట్టుంది. ఏం తింటదో ఏమో ఇది. నాన్నగారు వాళ్ళు అలానే చెప్తారండి. మంది అలవాటు ఉన్న అమ్మాయిని చూసారనుకోండి, ముగ్గురు కలిసి ఫుల్ కొట్టవచ్చు. ఇందులో 3 ఔన్సులు వేసి వాటర్ పోసారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుంది. నానా బంగారు ఏంట్రా? ఏం లేదురా. అంటే నా దగ్గర దాయటం కూడా మొదలు పెట్టావా? ఏ నీ చచ్చి అనుకున్నావా? అంత పరాయి ఉండిపోయారా? ఏదున్నా సరే షేర్ చేసుకోవాలి. దా పడిపోతారా? వాడికేర్ చూపించు. మేడ మీద నుంచి కిందకి ఇసిరేస్తాను. ఏమైంది నాన్న? మార్నింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓ లాగేస్తుందిరా. మందు సిగరెట్ మానేస్తాను నా మీద ఒట్టేసి మళ్ళీ మొదలు పెట్టావా? ఆ లాగడం కాదురా. మరి పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో గొడవైంది కదా. కొంప తీసి ఆ బండదానికి కరెక్ట్ అయిపోయావా ఏంటి? చిచిచి, ఆ అమ్మాయి కాదా. మధ్యలో ఒక అమ్మాయి ప్లీజ్ సార్ అంటూ వచ్చింది కదరా. అప్పటి నుంచి అమ్మాయి వస్తూ వెళ్తుందిరా. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఉండడురా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కావాలి బావ. దానికి దేవుడు ఎందుకు? బాగున్నాడు కదా. దేవుడు సహజంగా నా వల్ల వద్దా? ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. అర్థమైంది బావా. ఏ దిక్కు లేని నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయినా నాన్నైనా నేనే బావా. డీటెయిల్స్ కనుక్కుంటా బంగారు. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మం చేసిన వాడు అడుక్కు తినక తప్పదు. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయమ్మా. అలా భీముడి బీచ్ కి రైడ్కి వస్తారా? మిమ్మల్ని
చేసిన పాపాలు ఊరికే పోతాయా? అమ్మా రేయ్, ఎవడ్రా నువ్వు? ధర్మం చేతల్లే. చెత్తదవా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమాన్లోనే ఇసిరేయాలి, అప్పుడే సిటీ క్లీన్ అవుద్ది. చూడటానికి అంత ఉన్నావు, ఇంత ఇచ్చావేంటమ్మా? లేదురా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఎలా సరిగ్గా అడుక్కోవడం కూడా తెలియదు. కాళ్ళు కూడా లేవు. అమ్మా చూడటానికి పెద్ద ఫ్యామిలీ ఉన్న దానిలో ఉన్న, కొంచెం ధర్మం చేతల్లే. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. అమ్మా అమ్మా, మీ పేరమ్మా? వైష్ణవి. ఓహో, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు. ఉన్నారు. తమ్ముడు చెల్లి వదిన అన్నయ్య అందరూ ఊళ్ళో ఉంటారు. బేష్, పిన్ని పెద్దమ్మ అత్త మామ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఓహో, మీ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అవును, పెద్ద కుటుంబం. ఓ, మాకు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ. ఎవడ్రా నువ్వు? ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతా? ఏం లేదు, వీళ్ళందరూ సల్లంగా ఉండాలని దీవిద్దామని. థ్యాంక్ యూ. పోన్లే బాబాయ్య. ఈ ఫ్రెండ్ వేషాలు ఒకటి ఎదుగులేదు బొదుగులేదు, దోలు తీరిపోతుంది బొచ్చెలోది. అంటే ప్రొఫెషనల్ కాదు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అడుక్కోవాల్సి వచ్చింది. ఒట్టండి. అమ్మో, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటది. ఈ స్వతంత్ర భారతదేశంలో అడుక్కోవడానికి కూడా సంఘాల. రే, నాకు కూడా టీ చెప్పండి రా. ఎవడ్రా నువ్వు? నేను ఏంటి రోయ్, తమిళ సినిమా హీరోలో అలా తిరుగుతున్నా? ఏం చేయాలి? అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని రమ్మన్నాకో పోయి అడుక్కొని వచ్చిన. ఏమైనా తెలిసిందా బావా? అమ్మాయి ఊరు పేరు ఏమైనా? సుఖం లేదురా, నీకు ఆ అమ్మాయి సెట్ అవుతుంది. పర్లేదురా, ఈ అమ్మాయి కప్తే ఇంకో అమ్మాయి. ఏది ఏమైనా సరే ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకునేంతవరకు గౌతమ్ గడికి విశ్రాంతి లేదురా. విశ్రాంతే కాదురా, నీ జీవితానికి శుభం కాదే. హమ్ అప్కే హై కౌన్ సినిమా లాగా ఆ అమ్మాయిది చాలా పెద్ద ఫ్యామిలీ రా. నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ అమ్మాయి పేరు వైష్ణవి, వాళ్ళ నాన్న పేరు రఘుపతి నాయుడు, వాళ్ళ ఊరు బొబ్బురి. తనకి పిన్ని పెద్దమ్మ పెద్దనాన్న పెద్దత్త మామ అత్త చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏళ్ళిసిన వాళ్ళు ఏళ్ళు పట్టుకున్న వాళ్ళు. అబ్బా ఎంత పెద్ద ఫ్యామిలీ. ఏమన్నా టీమ్ లీడర్ గారు స్వీట్ తీసుకోండి. ఇవాళ నా బర్త్డే అండి. హాయ్ బాస్, టుడేస్ మై బర్త్డే. గౌతమ్ లాస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోలేదు కదా నువ్వు? లాస్ట్ ఇయరే కాదు బాస్, 25 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చేసుకోలేదు. ఎందుకంటే నా బర్త్డే ఎప్పుడో నాకే తెలియదు. మరి ఇప్పుడేంటి? నా డ్రీమ్కి సరిపడే అమ్మాయి ఇవాళ నాకు దొరికింది. ఇక నుంచి ఎవ్రీ ఇయర్ ఇవాళ నా బర్త్డే. మరేంటి, ఓన్లీ స్వీట్సేనా? సాయంత్రం రూమ్కి వచ్చే బాస్, తాయి పడిపోదాం. గ్రేట్ మ్యాన్, హ్యాపీ బర్త్డే. నాకు వచ్చి సార్, మీరు తీసుకోండి. హ్యాపీ బర్త్డే. నీకు మంచి బర్త్డే గిఫ్ట్. ఏంటి సార్ అది? మన ఎయిర్సెల్ ఆఫీస్ యూఎస్ లో కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి 10 బెస్ట్ ఎంప్లాయీస్ ని బాస్ పంపించమన్నారు. లిస్ట్ లో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? ఎవరు సార్? నీదే. ఇది గిఫ్టా? గాడిది గుడ్డేం కాదు. నేను వెళ్ళా, అమెరికా అంటే నాకు చిరాక. Come on man, America's full of dollars, pubs, bars, babes. Come on, what are you talking? ఎన్నుంటే సుఖమేంటి సార్? నాకు కావాల్సిన జాయింట్ ఫ్యామిలీస్ అక్కడ ఉండవంట. అరే, అమ్మని కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలంట. మరీ అంత దారుణమా? ఐ హేట్ ఇట్ సార్. Stop the nonsense man. కెరీర్ లో పోరాడేవాడే హీరో అవుతాడు. You know that? నా దృష్టిలో కెరియర్ కోసం పోరాడేవాడు హీరో కాదు సార్, ఫ్యామిలీ కోసం పాటుపడేవాడే హీరో. ఐ వాంట్ అ ఫ్యామిలీ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఎ రియల్ హీరో. You are going to America. That's it. సారీ సార్, అవసరమైతే ఇక్కడ కూడా మానేస్తాను. What? అయినా నేను ఇక్కడికి వచ్చింది మీ నోట్లో స్వీట్ ఎట్టి ఒక 2 నెలలు లీవ్ అడగడానికి సార్. 2 నెలలు లీవా? దేనికి? నాకు నచ్చిన అమ్మాయి ఇన్నాళ్ళకి నాకు కనిపించింది. ఆ అమ్మాయి కొంచెం పద్ధతిగా పెరిగినట్టుంది సార్, పడేయడానికి కొంచెం టైం పడుతుంది. లైన్ వేసుకోవడానికి లీవ్లు ఇచ్చేయాలా? ఏ పెళ్ళిళ్ళంటే ఇవ్వట్లేదా? కడుపులు వచ్చాయంటే ఇవ్వట్లేదా? పురుగులు పోసుకుంటారంటే ఇవ్వట్లేదా? వాటన్నిటికి ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వాల్సిందే. 25 సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసన్న ఒకే ఒక సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తుంది. అవుట్. అబ్బాబ్బా, డే టైం ఎందుకు తాగుతావు నాన్నగారు? మాయకన్నా పెద్ద తాగుబోతుంది అవుతానేమని ఆయన టెన్షను. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేయించారా ఏంటి? వైషుతో పరిచయం పెంచుకోవాలరా, ఏం చేయాలా అని. దీనికోసం ఈ నమూనా కలుతూ కూర్చోవాలా ఏంటి? పాప చదివేది మెడికల్ కాలేజ్ కాబట్టి ఏ చెయ్యో కాలు ఎరగొట్టుకొని వెళ్తే సరిపోద్ది. లవ్ చేసేది నేను, చెయ్యో కాలు ఇరిగితే ఏం బాగుంటుందిరా? అయితే ఏదో ఎరగొడితే సరిపోద్ది.